హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Psinkin Telugu. నేను మీ Vamsy Krishna, ఫౌండర్, లైఫ్ కోచ్ సింకిన్. సో ఈరోజు మనకి ఒక ప్రశ్న వచ్చిందండి. అదేంటంటే పిల్లలు క్లాస్ రూమ్లో క్వశ్చన్ అడగడం భయపడుతుంటే ఏం చేయాలి అని. సో మనకి పేరెంట్స్ కొన్ని లెటర్స్ రాస్తున్నారు, మెసేజెస్ పంపిస్తున్నారు. ఇది ఏ విభాగం అంటే టీచింగ్ అండ్ ట్రైనింగ్ విభాగంలో మనకి ఈ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి, టీచర్స్ నుంచి. సో ఒక్కొక్క క్వశ్చన్గా ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క సమాధానంగా మనం చూసేద్దాం. సో ఈరోజు ప్రశ్న, పిల్లలు క్వశ్చన్ అడగాలంటే క్లాస్ రూమ్లో భయపడుతుంటే ఏం చేయాలన్నది. సో ఇప్పుడు చూడండి, పిల్లలు క్వశ్చన్ అడగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు అంటే పియర్స్, వాళ్ళ తోటి విద్యార్థులు ఏమనుకుంటారు, అలాగే టీచర్ ఏమనుకుంటారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్వశ్చన్ అసలు కరెక్టా కాదా, అంటే నా క్వశ్చన్ చాలా స్టూపిడ్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, అది అసలు ఎందుకు పనికిరాని క్వశ్చన్ అయి ఉండొచ్చు అనే ఫీలింగ్తో ఉంటారు. అదే కాకుండా స్టేజ్ ఫియర్ అనేది కూడా ఉంటుందండి. సో స్టేజ్ ఫియర్ అంటే స్టేజ్ మీద పాటలు పాడడం, డాన్సులు వేయడమే కాదు. అదే కాదు స్టేజ్ ఫియర్ అంటే, ఈవెన్ టీచర్ని క్వశ్చన్ అడగాలన్నా లేకపోతే తోటి విద్యార్థులతో సహాయం పొందాలన్నా సరే అవి ఫియర్స్లోకి వస్తాయి. సో ఆ ఫియర్స్ని ఫేస్ చేస్తూ క్వశ్చన్ అడిగి అది తెలుసుకుని సమాధానం అది అర్థం చేసుకునే టైంకి క్లాస్ అయిపోద్ది. సో అందుకనే ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే 4 పద్ధతుల ద్వారా మనం పిల్లలనే కాదండి, ఈవెన్ మీరు ఏమైనా కోచింగ్ తీసుకుంటే కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో మీరు చివరి బెంచ్లో కూర్చోవచ్చు, ఫస్ట్ బెంచ్లో కూర్చోవచ్చు. అసలు ఫస్ట్ బెంచ్లో కూర్చోవాలా చివరి బెంచ్లో కూర్చోవాలా అనేది ఒక వీడియో చేస్తాను. కానీ ఎక్కడ కూర్చున్నా మనం క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా అడగాలన్నది 4 పద్ధతుల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ పద్ధతులు ఏంటో తెలుసుకుందామా? చలో సింకిన్ తెలుగు. సో ఫస్ట్ పద్ధతి ఏంటంటే బుక్ పెట్టుకోవడం. సో ఒక డౌట్స్ బుక్ అనేది ఒకటి మేజర్గా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నా 10 ఏళ్ళు టీచింగ్లో కూడా నేను స్టూడెంట్స్కి ఒక బుక్ పెట్టమని చెప్తాను. అదేంటంటే డౌట్స్ బుక్. సో ఆ డౌట్స్ బుక్లో మొత్తం ఏమేమి క్లాస్లో డౌట్స్ వచ్చినాయో అన్ని లిస్ట్ అవుట్ చేస్తారు. అంటే ఏంటంటే టీచర్లు పలు రకాలు ఉంటారు, అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటారు. ఏంటి క్వశ్చన్ అడిగేటప్పుడు కొంతమంది ఇంటరప్ట్ చేశారు అనే ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తారు, కొంతమంది కొట్టివేసేస్తారు అసలు ఈ డౌటే కాదని. కానీ టీచర్ ఎటువంటి మెథడ్లో ఉన్నప్పటికీ కూడా స్టూడెంట్ వైపు నుంచి మనం ఏం చేయొచ్చో తెలుసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బుక్ పెట్టుకుని అందులో డౌట్స్ అన్నీ నోట్ చేసుకోవడం, అంటే క్లాస్ జరుగుతుండగానే డౌట్స్ నోట్ చేసుకోవడం. తర్వాత పద్ధతి ఏంటంటే, రెండో పద్ధతి ఏంటంటే టీచర్ని క్వశ్చన్ అప్పటికప్పుడే అడగడం. అంటే క్లాస్ రూమ్లోనే హ్యాండ్ రైజ్ చేసి, అంటే ఎప్పుడైతే టీచర్ డౌట్స్ ఉన్నాయని అనేటప్పుడు హ్యాండ్ రైజ్ చేసి ఈ డౌట్ బుక్స్లో రాసుకున్న డౌట్స్ ఒక్కొక్కటిగా అడగడం. అప్పుడు తోటి విద్యార్థులు టర్న్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు, లేదా మీరే ఒక క్వశ్చన్తో స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఆ క్వశ్చన్స్ మీరు బ్యాగేజ్ అనేది మొయ్యరు. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇమాజిన్ మీకు ఒక 6 సబ్జెక్టులు ఉన్నాయి, 6 సబ్జెక్టులో 10 క్వశ్చన్లు వచ్చినాయి ఒక రోజులోనే. అప్పుడు ఎలా అవుతుందంటే ఒక రోజులోనే ఒక 100కు మించి క్వశ్చన్స్ మీకు బ్యాగేజ్ అయిపోద్ది. ఉండకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే అప్పటికప్పుడే హ్యాండ్ రైజ్ చేసి క్వశ్చన్ అడగాలి. సో మెథడ్. సో మూడో మెథడ్ ఏంటంటే, మనం క్లాస్ అయిపోయిన తర్వాత టీచర్ని వెళ్ళిపోతుండగా ఒకసారి ఆపి మళ్ళీ మనం డౌట్స్ క్లియర్ చేసుకోవడం అప్పటికప్పుడే. సో అప్పుడు ఏమవుతుందంటే అప్పటికప్పుడే డౌట్స్ క్లియర్ చేసుకున్నప్పుడు మూడో మెథడ్లో మనకి నెక్స్ట్ క్లాస్కి ప్రిపేర్డ్గా ఉంటాం. సో నెక్స్ట్ క్లాస్ ఏంటో కూడా తెలుసుకుని ముందుగానే ప్రిపేర్ అవ్వడం అనేది 4వ మెథడ్. సో 4వ మెథడ్లో ఏంటి, రేపు క్లాస్ ఏంటి సబ్జెక్ట్ అండ్ సబ్జెక్ట్లో ఏ టాపిక్ అని తెలుసుకుని దాని మీద ఒక అవగాహన తెచ్చుకుని అవుట్లైన్ చూసుకుని రెడీగా ఉంటే దాని మీద మనం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకుని మళ్ళా మొదటి పద్ధతి ద్వారా మనం క్వశ్చన్స్ అన్ని లిస్ట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే మనకి ఒక క్వశ్చన్ క్లాస్లో అడిగేటప్పటికి ఒక 60 మంది స్టూడెంట్స్ ఉంటే ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్కటి అడుగుతున్నారంటే 60 డౌట్లు ఒకేసారి మనకి క్లియర్ అయిపోతాయి. అంటే మీ క్వశ్చన్ అడగడం మీ బాధ్యత, అలాగే క్వశ్చన్కి ఆన్సర్ చేయడం టీచర్ యొక్క ఎంతకైనా కర్తవ్యం అండ్ బాధ్యత కూడా. సో అది ఖచ్చితంగా టీచర్ నెరవేరుస్తారు ఎప్పుడైతే మనం సో భయం లేకుండా అడగాలంటే క్వశ్చన్ ఎలాగో 4 మెథడ్లు మనం తెలుసుకున్నాం. సో ఖచ్చితంగా ఈ 4 మెథడ్లు అప్లై చేయండి. ఖచ్చితంగా మీ యొక్క బ్యాగేజ్ని చెక్ చేసుకోండి. సో
ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.